మహాగణుడ మీకే స్తోత్రం తండ్రి. ఉన్నతమైన మీ యొక్క నామానికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నేటి యవనస్తుల బైబిల్ తరగతిలో మా జీవితాలకు కావాల్సినటువంటి విలువైన మాటలను, అలాగే జ్ఞానయుక్తమైనటువంటి సంగతులను ఆలోచన చేస్తుండగా మాకు కావలసినటువంటి నేర్పును, మాకు కావలసినటువంటి దిద్దుబాటును అనుగ్రహించండి. చెప్పబోతున్న నాకును ఆత్మ సహాయతనివ్వండి. మరి వాక్యాన్ని వినటానికి ఆసక్తితో కూర్చున్నటువంటి మా సహోదరులందరూ కూడా చెప్పబడేటువంటి ప్రతి మాట వాక్య ప్రకారంగా ఉందో లేదో, భావార్థంతో ఉందో లేదో, అక్షరాన్ని చూడక దాని వెనక ఉన్న భావాన్ని గ్రహించేటువంటి మంచి మనసును వారికి అనుగ్రహిస్తారని కోరుతూ, జరుగుతున్నటువంటి కార్యక్రమం అంతటికి ఎలాంటి ఆటంకము అంతరాయము కలవకుండగా మీకు మహిమకరంగా మా ఆత్మల రక్షణార్థమై గొప్పగా జరిగిస్తారని కోరుతూ ఈ ప్రార్థన మనవులు ప్రభువైన క్రీస్తు పేరిట అడిగి వేడుకుంటూ పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ఓకే అండి, మంచిది. ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభునామన శుభావందనాలు. ఈరోజు ఒక చక్కటి అంశం మనం మాట్లాడదాం. అయితే టైటిల్లో నేను పెట్టలేదు, వాట్సాప్ గ్రూపులో నేను టైటిల్ ఇవ్వలేదు, కానీ ఆ టైటిల్ ఈరోజు ఇప్పుడు ఈయన్నే చెప్తా, బాగా ఆలోచన చేస్తూ వినండి. అంశం ఏంటంటే, దూషించిన ప్రతి దేశాన్ని ధ్వంసం చేస్తే ఏ దేశం మిగులుతుంది? అంశం ఇదే. దేవుడు దూషించిన ప్రతి దేశాన్ని ధ్వంసం చేస్తే ఏ దేశం మిగులుతుంది అనేది మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఆ టైటిలే, దేవుడు దూషించిన ప్రతి దేశాన్ని ధ్వంసం చేయాలనుకుంటే ఏ దేశం మిగులుతుంది అన్నది టాపిక్. సో ఈ అంశాన్ని ఎందుకు తీసుకోవడం జరిగిందంటే, ఈ మధ్య అమెరికాలో కాలిఫోర్నియాలో జరిగినటువంటి ఆ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇది నేను చెప్పబోయే అంశం నిర్ధారిస్తలేను, ఇదే ఖచ్చితం, ఇది వాస్తవం అని చెప్పట్లేదు. లేఖనాలను ఎత్తి మీ ముందు చూపిస్తా, అవి వాస్తవమా కాదా అనేది మీరే మీకున్న జ్ఞానంతో ఆలోచన చేయొచ్చు. వాక్య పరిధిలో అక్షరంతో కాకుండా దాని భావం వెనక ఉన్నటువంటి భావార్థాన్ని ఆలోచిస్తూ అంశాన్ని కంక్లూజన్ చేసుకుందాం, అంశం ముగింపు చేసుకుందాము. అంశం మరొకసారి, దేవుడు దూషించిన ప్రతి దేశాన్ని ధ్వంసం చేయాలనుకుంటే ఏ దేశం మిగులుతుంది అన్నది అంశం పేరు. చూద్దాం మరి ఈరోజు ఏ దేశం మిగులొచ్చు. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఏమనుకున్నామంటే, అది దేవుణ్ణి జీరో స్థాయికి తగ్గించి మాట్లాడింది. అమెరికాలో ఉన్నటువంటి ఆ దేశము ఏం చేసిందంట, ఆ ప్రాంతము దేవుణ్ణి జీరో స్థాయికి తగ్గించి మాట్లాడింది కనుక, అవహేళన చేసింది కనుక ఏమైపోయిందన్నమాట, అది ధ్వంసం అయిపోయింది. ఏ దాంతో? దహించు అగ్నితో ధ్వంసం అయిపోయిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఓకే, పర్లేదు, అక్కడి వరకు బాగుంది. ఇప్పుడు దూషణ అనేది అక్కడ మాత్రమే జరుగుతుంది అన్నది నా పాయింట్. బాగా ఆలోచన చేయాలి. దూషణ అన్నది వాళ్ళెవరో యేసుక్రీస్తుని అనుకోండి, లేదంటే దేవుణ్ణి అనుకోండి, వాళ్ళెవరో దేవుణ్ణి తక్కువ స్థాయిలో దేవుణ్ణి చూసేసరికి ఆ కాలిఫోర్నియా అగ్నిగంధకంలతో మాడి మసైపోయిందని మనం అనుకుంటే, ఇప్పుడు నేనేం ప్రశ్న వేస్తున్నానంటే, అదొక్క దేశమే దేవుని దూషిస్తుందా అన్నది ప్రశ్న. అదొక్క దేశమే దేవుని దూషిస్తుందా? ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు దూషిస్తలేరా అంటే, ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులు దూషించినంత గొప్పగా ఇంకా దేశం దూషిస్తలేకుంటుంది నాకు తెలిసి, అంత ఘోరంగా. రాధా మనోహర్ దాసునుడు, ఈయన ఎంత ఘోరంగా యేసుక్రీస్తుని దూషిస్తాడంటే మీరు ఇంటే సిగ్గుపోతుంది, కోపం వస్తుంది, బాధ అవుతుంది. అంత ఘోరంగా దూషిస్తాడు యేసుక్రీస్తు వారిని. 3 మేకులు పీక్కోలేనోడు మమ్మల్ని ఏం కాపాడతారులే అన్నాడు. ఇది ఎంత పెద్ద దూషణ చెప్పండి. మరి ఇప్పుడు ఈ దేశం ఏమైపోలే, ఈ పాటికి కాలిపోవాలా. వాడు కాకుండా రాధా దాస్ కాకుండా ఇంకొకరు నాస్తికులు మన భారతదేశంలో. ఈ నాస్తికులు మరీ ఘోరంగా, దేవుడు ఉంటే చూపియండి, మరి ఆయన లేడు అని అవహేళనగా మాట్లాడుతున్నటువంటి నాస్తికులు, అంటే దేవుని నమ్మని వారు ఉన్నారు. మరి వీళ్ళు అట్లే మాట్లాడుతున్నారు. మరి ఈడేమో అగ్నిగంధకాలు ఇక్కడ రావా? ఆడ మాత్రమే వచ్చినాయా? ఆడొక్కటి ఎందుకు వస్తుంది? ఈడెందుకు రావట్లేదు? ఈడ దూషించే వాళ్ళు మరీ ఎక్కువ ఉన్నారు కదా, అక్కడితో పోలిస్తే ఇంకా ఎక్కువ ఉన్నారు.
ఇక రెండవది, దేవుడి మీద పాటలు, ఓరి దేవుడా అనే పాటలు రాసినారు. దేవుణ్ణి ఏమని పిలుస్తున్నారు? ఓరి, ఒక ఫ్రెండ్ కంటే ఘోరంగా పిలుస్తున్నారు, మరీ తూలనాడుతున్నారు, మరీ ఘోరంగా అపహాసిస్తున్నారు. మరి ఇప్పుడు కూడా ఏమైపోలే ఈ పాటలను బట్టి చూస్తే? ఈ పాటలు మన సినిమా డైరెక్టర్లు, తెలుగు డైరెక్టర్లు చాలామంది అవహేళనగా రాసిన పాటలు ఉన్నవి, దేవుడి మీద తీసిన సినిమాలు ఉన్నవి, దాంట్లో ఆయన గురించి అవహేళనగా చిత్రీకరించిన చిత్రాలు ఉన్నవి, యేసుక్రీస్తు పాటల మీద కామెంట్రీలు, ఆ పాటల మీద ఫేక్ ట్రోల్స్, ఇవన్నీ చేస్తున్న వాళ్ళు మరి ఏమైపోతలేరేంది? కానీ నేను ప్రశ్నిస్తున్నా, దేవుణ్ణి దూషించిన ప్రతి దేశము ధ్వంసం కావాలనుకుంటే మరి ఏ దేశం మిగులుతుంది అంటే భారతదేశం కూడా ఇప్పుడు ఏమి కాకూడదు, మిగలకూడదు, ఇది కూడా ధ్వంసం అయిపోవాలి. మరి ఎక్కడ జరుగుతుంది? మరి అది మాత్రమే దేవునికి ఆపాదిద్దామా? ఇది దేవునికి ఆపాదించకూడదా? పోనీ దేవుడు అక్కడ చేత అయినోడు, ఇక్కడ చేతగానోడా? ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పౌరుషం గలవారని దేవుడు దీన్ని ఏమంటలేడా? ఎందుకు ఏమంటలేడు? అక్కడ అగ్నిగంధకాలు కురిపించడం అతనికి అది న్యాయమైతే మరి ఇక్కడ అంటోని చేయాలని ఇక్కడ కూడా అగ్నిగంధకాలు కురిపించి నాశనం చేయాలి, ఇది కూడా న్యాయమే కదా? అయ్యా, మమ్మల్ని అయితే అగ్నిగంధకాలు కురిపించి మమ్మల్ని నాశనం చేసినావు, మా ఆస్తి నష్టం జరిగించినావు, మరి అవతల భారతదేశంలో కూడా అంటున్నారు కదా, అయ్యా వాళ్ళకో న్యాయం మాకో న్యాయమా? నువ్వు పక్షపాతి కాదంటారు మంది, నువ్వు అన్యాసుడు కాదని బైబిల్లో ఉంది, మేమేమో తక్కువ స్థాయిలో తగ్గించినందుకు మాకైతే ఇంత ఘోరమైన క్రియ జరిగించినావు, ఓకే పర్లేదు బాగుంది. మరి వాళ్ళు కూడా జరిగించినారు కదా, మరి వాళ్ళ పట్ల నువ్వు చేయాల్సిన పని ఏంది? ఇదే పని వాళ్ళ పట్ల చేయాలి, ఎందుకు చేస్తలేవు? ఇప్పుడు దూషణ మళ్ళీ ఎవరికి వస్తుంది? దేవుడు ఏమైపోతాడు? అన్యాయస్తుడు అవుతాడు. దేవుడు ఏమైపోతాడు? అంతే పక్షపాత అవుతాడు. మరి ఎట్లా సమాధానం ఇవ్వాలి దీన్ని ఎట్లా మనం కంక్లూజన్ తీసుకొని రావాలా? అది దేవుడే కారణమా? అక్కడ దేవుడే కారణమా నువ్వు అంటే ఆ కారణాన్ని బట్టి మరి ఇక్కడ కూడా అవే కారణాలే చుట్టుముట్టు ఉన్నాయి, ఖచ్చితంగా అదే పరిస్థితి ఇక్కడ కూడా రావాలా? ఎందుకు వచ్చలేదు, ఎందుకు జరుగుతలేదు అంటే దాని గురించే ఈరోజు మనం మెయిన్ టాపిక్. ఎందుకు జరగట్లేదు అంటే నేను అంటున్నాను ఏంటంటే బైబిల్ ప్రకారంగా, సొంత మాటలు కాదు, నేను బైబిల్ ప్రకారంగా ఏమంటున్నానంటే దేవుడు దాన్ని దహించడానికి ఏమీ అస్సలు ముందుకు రాలేదు అన్నది నా భావన. ఎందుకంటే ఒకవేళ దేవుడు దాన్ని దహించడానికి వస్తే ఇన్ని కాంట్రవర్షన్లు బయటకు వస్తాయి, వీటన్నిటిని ఎదుర్కోవాలా? ఎదుర్కొనేది పక్కకు పెట్టు, వాక్యంలో ఉన్నటువంటి రెఫరెన్స్లు కూడా దానికి ధీటుగా ప్రవర్తిస్తుంటాయి. ఎలానో చెప్తా వినండి, మీకు అన్ని రెఫరెన్స్ తెలుసు, నేను కొన్నిటిని బాగా చూపించుకుంటూ వెళ్ళిపోతా. బైబిల్లో ఏమనుంది? అందరూ అంతటా మారు మనసు పొందవలనని దేవుడు ఏం చేస్తున్నాడంట? అంతటా అంటే కాలిఫోర్నియా ఒకటి కాదా, అంతటా అన్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందవలనని దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడంట. అంతటా అంటే కాలిఫోర్నియా ఒకటే కాదా, మిగతా అన్నీ అంటే అంతటా అంటే అన్ని ప్రాంతాలు. మరి అవెందుకు మారు మనసు పొందడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు అన్న సంగతి మీరు ఆలోచించాలి. మరి ఆ రెఫరెన్స్ కాంట్రవర్షన్గా వస్తుంది కదా, ఇప్పుడు అది పక్కకు పెట్టండి. మనకేం తలుతామంటే ఆయన సెలవు లేకుండా రెండుకైనా రాలేదు కదా, 1-2 సార్లు గద్దించిన వానికి, ఎన్నిసార్లు లోబడిన వానికి హఠాత్తుగా మరణం వస్తుంది కదా. ఇదిగో ఆయన మాటను వినకుండా ఆయనకి ఎదురు తిరిగేటువంటి దేశము ఎక్కడ నిలిచింది? పాత నిబంధన గ్రంథంలో మోసే చోట ఫరో దగ్గర చేయలేదా? ఎంతోమంది హెజ్కేలు గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో దేవునికి ఎదురు తిరిగితే అవన్నీ కరువు కాటకానికి గురై చచ్చిపోలేదా అని చెప్పేసి ఇవన్నీ రెఫరెన్స్లు పట్టుకొని వస్తాం, మనం ఇవన్నీ తీసుకొని వస్తాం. అయితే మనం ఏం ఆలోచన చేయాలంటే మెయిన్గా పాత నిబంధన గ్రంథం తీసుకొని రాండి, బాగుంది పర్లేదు. ఇప్పుడు మనకి ప్రామాణికం ఏ గ్రంథము, ప్రామాణికం ఏ నిబంధన? కొత్త నిబంధనతో మనము ఇప్పుడున్నటువంటి పరిసరాలని దేవుని మనసుని అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలు జరిగినాయి, పాత నిబంధనలు ఇన్స్టెంట్గా స్వస్థతలు, ఇన్స్టెంట్గా ఉగ్రతలు వచ్చినాయి. అదే కొత్త నిబంధనల స్వస్థతలు కొన్ని చోట్ల ఆగిపోయినట్టు ఉన్నాయి, మరికొన్ని చోట్ల ఉగ్రతలు కురిపించేటివి కూడా కొన్ని చోట్ల ఆగిపోయినట్టు ఉన్నాయి. మన పేతురు గారు అననీయాని చచ్చిపో అంటే చచ్చిపోయినాడు, తర్వాత అయింది అట అవలే. అంటే కాలానుగుణంగా ఒకటొకటి మార్పు చెందుతూ ఉంది. నువ్వు అవే పట్టుకొస్తున్నావు, ఏమని? దేవుని ఉగ్రత కిందికి అవి పట్టుకొస్తున్నావు. అసలు దేవుని ఉగ్రత కొత్త నిబంధనకు వచ్చేసరికి అది ఏ రకంగా కన్వర్ట్ అయిపోతుంది, ఏ రకంగా మారింది అనేది కూడా ఆలోచన చేయాలి. ఎట్లా మారిందో చూద్దాం ఈరోజు, ఎట్లా మారుతూ వచ్చిందో దాని అన్ని విషయాలు కూడా ఛేదించే ప్రయత్నం మనం చేద్దాం, అన్నిటిని కూడా ఆలోచన చేద్దాం. ఇలా ఇవన్నీ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మరి దేవుడు ఇంకో మాట అన్నాడు, దుష్టుడు తన దుష్టత్వం బట్టి మరణం చెందుట నాకు
ఎంత మాత్రం ఇష్టం లేదన్నోడు అంత మాత్రం చేయాల్సిన అవసరం ఉంది అక్కడ. దుష్టుడు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు అన్నావు, నువ్వే అన్నావు. మరి వాళ్ళ దుష్టులు, ఓకే, వాళ్ళు దుష్టులు అయినప్పుడు వాళ్ళు మారాలనే కదా నీ ప్రయత్నము. సంపాలని నీ ప్రయత్నం ఎందుకు? వాళ్ళ పట్లనే ఎందుకు వచ్చింది, వీళ్ళ పట్ల ఎందుకు వస్తలేదు? ఇక్కడ పక్షపాతమా? అంటే దేవుడు దోషి అయిపోతాడు ఒక రకంగా ఆలోచిస్తే. దేవుడు దోషి కాకూడదు. దేవుడు వాస్తవంగా ప్రతిదీ అందరికి చేస్తూ ఉంటాడు. అసలు దేవుని యొక్క మనస్సు ఇప్పుడు కొత్త నిబంధనానుసారంగా, కొత్త నిబంధనలు ఉన్నటువంటి ఆజ్ఞల ప్రకారంగా, రాయించిన మాటల ప్రకారంగా ఆయన మనస్సు ఏంటో ఆలోచన చేయాల. అట్లయితే నీకు పాత నిబంధన గ్రంథంలో ఉన్న పాటుగా ఉగ్రతలు గురిపించి చంపేసినటివి, అగ్నిగంధకాలు గురిపించి చంపేసినటివి అది అప్పుడు కాలము. ఇప్పుడు అవన్నీ చెల్లని వాటిగా కనపడతాయి. ఎక్కడ కనిపిస్తావో మీకు కొత్త నిబంధనలోనే మళ్ళీ మీకు కొన్ని కాంట్రవర్షన్లు వస్తాయని చెప్తాను. కొత్త నిబంధనలు కూడా కాంట్రవర్షన్లు వస్తాయి. ఏమంటారు కొత్త నిబంధనలు కూడా? ఇప్పుడే గొడ్డలి ఏడ ఉంది, చెట్టు వేరున ఉంది, ఇదొకటి. రెండవది ఇంకో ఏంటి వస్తుందంటే, ఈ యొక్క ఈ యొక్క చెట్టుని ఈ సంవత్సరం మాత్రం ఉండనిద్దాము, ఇంకొక సంవత్సరం ఉండనిద్దాము, అది ఫలించని సరే ఏం చేద్దాం, నరికేద్దాం. ఈ రెండు రెఫరెన్స్లు మరీ కాంట్రవర్షన్గా వస్తాయి. కొత్త నిబంధనే కదా మరి ఇది కూడా అని కాంట్రవర్షన్లు వస్తాయి. ఇప్పుడు అన్నింటిని ఆలోచన చేద్దాం. మరి ఇప్పుడు నేను ఒకటి అంటున్నాను, ఈ రెఫరెన్స్ల కాడ మీరు బాగా ఆలోచన చేస్తే ఆడ జరిగిన సిచ్యువేషన్ అర్థం చేసుకుందరు. ఫస్ట్ ఒక వచనం చూద్దామండి. ఫస్ట్ ఒక వచనం, లూకాసు వార్త. దేవుని మనస్సు కొత్త నిబంధనలో పాత నిబంధనలతో వ్యత్యాసం పోలుద్దాం. ఇప్పుడు పాత నిబంధనలో ఎలా ఉంది ఆయన మనస్సు, కొత్త నిబంధనలో ఎలా ఉంది. కంక్లూజన్ మనకి ప్రకటన గ్రంథం చూపిస్తుంది. దానికంటే ముందు లూకాసు వార్త 13వ అధ్యాయం 2వ వచనం. లూకాసు వార్త 13:2. ఆయన వారితో ఇట్లా అన్నాడు, నీవు గలిలయలో అట్టి హింస. అందరు చేయండి, చాలా బాగుంటుంది. 13:2. ఆయన వారితో ఇట్లా, నేను ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే వాళ్ళు ఏమైనా పాపలను తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ కూడా అలాగే నశిస్తారు. ఇంకా మరియు ఇక్కడ చూడండి, సీలోహులోని గోపురము కూలింది. సీలోహులో ఉన్నటువంటి గోపురం ఒకటి పడిపోయింది. ఆ గోపురం పడిపోయినప్పుడు ఎంతమంది చచ్చిపోయినారంట? ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులని మీరు అనుకుంటున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల. ఇక్కడ ఏమన్నాడు? అసలు యేసుక్రీస్తే వాళ్ళ గురించి ఏం చేయలేదు, వాళ్ళు పాపలను డిసైడ్ చేయలేదు, వాళ్ళు దోషులను డిసైడ్ చేయలేదు. వాళ్ళు ఎందుకు మరణించినారయ్యా, గోపురం పడి అంతమంది చచ్చిపోయినారు కదా అంటే ఈయన నిర్ధారిస్తున్నాడా? వాళ్ళు పాపం చేసినందుకు చచ్చిపోయినారు అంటున్నాడా? అసలు ఆ సంగతి ఎత్తట్లేదు. మనం ఏం చేస్తామంటే, అక్కడ ఏదన్నా ఒక ప్రకృతి వైపరీత్యం జరిగిందంటే చాలు, అక్కడ అంతకుముందు దేవుని మీద ఏమన్నా అపాండాలు వచ్చినాయా ఇవి ఆలోచన చేసి, మొన్న వాళ్ళు అట్లా అన్నారు కనుక ఇట్లా అయింది అంటుంటాం. కానీ యేసుక్రీస్తు ఎంత గొప్పోడంటే, నీ నాకంటే కూడా ఏలెత్తి చూపించేంత గొప్పతనమైనది. ఆయన కూడా ఏమంటున్నాడు ఈయన? అవును వాళ్ళు పాపంతో చచ్చిపోయినా అంటున్నాడా? లేదు వాళ్ళు ఏమైనా పుణ్యంతో చచ్చిపోయినా అంటున్నాడా? అసలు చనిపోయిన వాని గురించి అసలు మాటనే ఎత్తట్లేదు. ఏమంటున్నాడు? వాళ్ళకన్నా మీరేం గొప్పోళ్ళు కాదు, అసలు వాళ్ళ సంగతి వదిలిపెట్టండి, వాళ్ళు చచ్చిపోయినారు, కానీ మీరు మాత్రం మారు మనసు పొందకపోతే మీరేమైపోతారు? చచ్చిపోతారు అన్నాడు. యేసుక్రీస్తే అలా చచ్చిపోయిన వాళ్ళ గురించి స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. వాళ్ళు నరకానికి పోయినారా, లేదంటే వాళ్ళు ఏ ఉగ్రత వల్ల చచ్చిపోయినారా, దేవుడు ఉగ్రత వచ్చి చచ్చిపోయినారన్న సంగతి యేసుక్రీస్తే మాట్లాడతలేడు. కానీ ఈరోజు అందరూ ఏం చేస్తున్నారు? అది దేవుని ఉగ్రత వల్ల నాశనమైంది అంటే యేసుక్రీస్తు తెలియదా ఇది దేవుని ఉగ్రత అని? ఆయన్నే నోరు అంటలేడు, ఆయననే నోరు పెట్టి మాట్లాడట్లేదు. ఎందుకంటే దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. దాని గురించి మాట్లాడితే నువ్వు చాలా వాటికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. దేవుణ్ణి కూడా ఏం చేయాల్సి వస్తుంది అంటే నిందించే స్థాయికి తీసుకురావాల్సి వస్తుంది. అందుకని యేసుక్రీస్తు అక్కడ ఏం మాట్లాడలేదు, మీరేం పెద్ద గొప్పోళ్ళు కాదు. ఇప్పుడు దేవుడు కూడా అట్టే అంటున్నాడు. ఎవరిని? మీరందరూ ఒకవేళ మనలో ఎవరన్నా కాలిఫోర్నియా దేవుని ఉగ్రత వల్లే నాశనం అయ్యింది అన్న భావనలో ఉంటే దేవుడు మనల్ని ఏమంటాడంటే, నువ్వేమన్నా గొప్పోడవా అని డైరెక్ట్ అడుగుతున్నాడు. నువ్వేమో గొప్పోడవా?
నువ్వు గొప్పోడవా అని అడుగుతున్నాడు దేవుడు. నువ్వు గొప్పోడవు అయితే వాళ్ళ మీద అప్పుడు ఏం చేయాలా అను. నువ్వు గొప్పోడవా, నువ్వు ముందు ఏం చేసుకో, నిన్ను నువ్వు మారు మనసు పొందు నువ్వు అంటున్నాడు. అంతే. నువ్వు గొప్పోడవు కాదు, నువ్వు అటటోడవే, నేను అటటోనే, మళ్ళీ ఎవరిని దూషిస్తున్నావు? చచ్చిపోయిన వాళ్ళని. అలా దూషించినావు అనుకో దేవునికి పేరు వస్తుంది. యేసుక్రీస్తు ఎట్ట చేస్తే సైలెంట్ అయిపోయినావు, నువ్వు ఆ విషయంలో సైలెంట్ అయిపోవాలి. అంతే. అది ప్రకృతి వైపరీత్యం కిందికి వదిలిపెట్టాలా. నువ్వు దేవుణ్ణే తీసుకొచ్చినావు అనుకో, తర్వాత ప్రశ్నలు ఎలా వస్తాయో ముందుకు వెళ్దాం. తర్వాత ప్రశ్నలు ఎందుకు వస్తాయంటే, ఎలా వస్తాయంటే చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. కాదండి, యోహాను కాదు, హోషే గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. హోషే గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. 6వ అధ్యాయము 6వ వచనం. 6. హోషే గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ చూడు, దేవుడు ఏమంటున్నాడు ఒక మాట. ఏమంటున్నాడు? నేను బలిని కోరను, కనికరమునే కోరుచున్నాను. చాలు, ఇది ఒక మాట చాలు మనకి. ఏమన్నాడు? నేను బలి కోరేవాడిని కాదు. వాళ్ళు ఏదో చేస్తే వాళ్ళ మీద ఉగ్రత కురిపించాలన్న సంగతిని మనం పాత నిబంధన పక్క పెట్టండి. ఎందుకంటే అక్కడ జరిగినవి అవి రాయించినాడు, అది మనకు వాస్తవం అర్థమైపోయింది. దాన్ని దాటుకొని కొత్త నిబంధన కూడా ఇచ్చినాడు. ఇప్పుడు ఆయన మనస్సు ఎలా ఉందో ఆలోచన చేయాలి. ఆయనలో ఒక మనసు ఉంది. ఏం మనసు ఉందంటే బలిని కోరేవాడు కాదు. ఒకడు చచ్చిపోవటం ఆయనకి ఇష్టం అసలే లేదు. వాడు మాన మనసు పొందాలన్న ఆశ తనలో ఉంది. కనుకనే మీరు బాగా చూడండి, దోషులు, దొంగలు, లేదంటే వ్యభిచారులు, లేదంటే బైబిల్కి భిన్నంగా నడుచుకునే వాళ్ళందరూ దారి తప్పిపోతున్న ప్రతి ఒక్కరి యొద్దకు దేవుడు ప్రవక్తల్ని పంపించినాడు, దేవుడు భక్తుల్ని పంపించినాడు, దేవుడు ఎందరినో విశ్వాసాలను పంపించి వాళ్ళని మార్పు చెందే రకంగా హెచ్చరికలు చేసినాడు. ఎందుకు చేసినాడు చెప్పండి? దుష్టుడు తన దుష్టత్వం బట్టి మరణం చెందుట ఆయనకి ఇష్టం లేదు. ఈ మార్పు ఇంకా ముందుకు వచ్చింది. ఆయనకి అసలు ఇష్టమే లేదు ఏ ఒక్కరిని చంపడం అనేది. మరి ఎందుకయ్యా ఇవన్నీ జరుగుతున్నాయంటే ఒకటి దేవుడు ఒక నియమం పెట్టినాడు. ప్రకృతిలో ఒక దేవుని ఒక నియమం ఉంది. ఏంటంటే, నేను ఇంతకుముందు ఒక రెఫరెన్స్ చెప్పింటి, అది ఇప్పుడేం చెప్పను, జస్ట్ గుర్తు చేస్తా. చెట్లు నరుకువాడు వాటి చేత అపాయము తెచ్చుకొనును. అపాయం వస్తుంది చెట్లు నరికితే. దేవుడు రప్పిస్తాడా? చెట్టులో ఆక్సిజన్ పెట్టినాడు, ఆ చెట్టును నరికితే దానివల్ల నువ్వేం కోల్పోతావు? ఆక్సిజన్ కోల్పోయి చచ్చిపోతావు. అంతే తప్ప దేవుడు వానికి ఆడవారికి రాసేసినాడు, దేవుడు చంపేసినాడు అనకూడదు. ప్రకృతిలో ఒక నియమం ఉంది. నువ్వు ప్రకృతిని చెడిపితే అది నీకేమైపోతుంది? అది నిన్ను చెరిపేస్తుంది. అలా ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగినటువంటి ప్రమాదాలను కూడా దేవునికి ఆపాదించి అది దేవుడు చేసినాడు అని చెప్పడము ఎంత మూర్ఖత్వం అంటే, తర్వాత దేవుణ్ణి ఒక దోషిగా, నిందితుడిగా, పక్షపాతిగా, అన్యాయస్తుడిగా మార్చేటువంటి క్రమంలోకి తీసుకెళ్లే ప్రయత్నం అవుతుంది. అసలు ఆయన మనసు ఏంటో కొత్త నిబంధనలో ఇంకా బాగా ఆలోచన చేస్తూ ఆయన కనికరమును కోరేవాడు. కానీ బాగా తన ఇన్నర్ ఫీలింగ్ లోపల తనకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే వాడు మార్పు చెందాలా. అదే ఫీలింగు, అదే మాట, అదే తత్వమైనది. వాడు చచ్చిపోతుంటే కాలిపోతుంటే ఆయన చూసి ఆనందపడే తత్వం కాదు, వాడు కాలిపోతుంటే కూడా వాడిని చూసి బాధపడే తత్వమైనది. అలాంటి వాడు ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో, ఈ కాలంలో, పాత నిబంధన సంగతి గురించి మాట్లాడట్లేదు నేను, ఇప్పుడున్నటువంటి కొత్త నిబంధన, దాని ఆజ్ఞలు, దాని మాటలు, దానిలో ఉన్నటువంటి సారము, దాని భావము, ఆ భావంలో దేవుని యొక్క మనస్సు దుష్టుల పట్ల, అనీతిమంతుల పట్ల, పాపుల పట్ల ఎలా ఉందో దాని గురించి మాత్రమే ఆలోచన చేస్తున్నాం. అలాగ ఉన్నప్పుడు ఎలాగ దేవుడు వారిని శిక్షిస్తాడు? ఇంకొక మాట చూద్దాం. లూకాసు వార్త, ఇది కాంట్రవర్షన్ వస్తుంది చూడండి. ఇప్పుడు లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం. 13:6. 13వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఒక మనుషునికి ద్రాక్ష తోటలో అంజురపు చెట్లు ఒకటి నాటి ఉండను. అతడు ఆ పండ్లు వెతికి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక 3 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా. చాలు.
ఈ సందర్భం మనకు తెలుసు, నేను డైరెక్ట్ చెప్తా ఎందుకంటే సమయం నాకు ఉండాలి కనుక. ఏం లేదు, అక్కడ వచ్చి తోట యజమానుడు వచ్చి చూస్తాడు, అసలు ఇది పండ్లే కాస్తలేదు, దీన్ని నరికి పక్కకు వాడని చెప్పేసి తోటమాలితో అంటాడు. తోటమాలి ఏమంటాడు, వద్దొద్దయ్యా, ఇది ఒక్క సంవత్సరం ఉండనిద్దాము, వాడు ఫలించినా ఆ చెట్టు ఫలిస్తేనా సరి, లేదంటే మరి దేవుడు ఫలిస్తే ఉంచుతా అన్నాడు, ఫలించకపోతే తీసేస్తా అన్నాడు కదా ఈ మాటలో. సో వాళ్ళు ఫలించలేదు కనుక తీసేసినాడు, ఫలించుంటే పెట్టేవాడని మనం మాట్లాడవచ్చు. ఇక్కడ నేను బాగా ఒక మాట చెప్తాను వినండి. దేవుడు ఎప్పుడైనా కానీ మీరు పాత నిబంధన గ్రంథం నుంచి చూసుకోండి, కొత్త నిబంధన వరకు కూడా చూసుకోండి, దేవుడు చెప్పిన మాట చాలా వరకు భయాందోళన గురి చేసేది. చెప్పిన మాట ప్రతి మాట భయాందోళన గురి చేసి వాళ్ళలో ఒక భయాన్ని క్రియేట్ చేసి వాళ్ళు మారు మనసు పొంది పశ్చాత్తాపడే స్థితికి తీసుకొచ్చిన ప్రయత్నమే అన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, యోనా గ్రంథం మీకు తెలుసు. నినివే పట్టణాన్ని ఏమంటాడు నాశనం చేస్తా అంటాడా, చేయనంటాడా? చంపేస్తా అంటాడు. మరి ఏం చేశా అంటున్నాడు నేను. మాట తప్పినాడంటావా? వాళ్ళ మార్పు కొరకి అవసరమైతే తనను తాను ఏం చేసుకున్నాడు, తగ్గిపోయినాడు. వాళ్ళ ప్రేమ కొరకు వాళ్ళని ప్రేమించినాడు కనుక వాళ్ళని కాపాడుకోవడానికి అవసరమైతే ఆ మాటను కూడా ఏం చేసుకున్నాడు, కాదనుకున్నట్టుగా మనకు కనపడుతుంది. మరి చంపేస్తాన్నోడు ఎందుకు చంపేయలేడు? ఇక్కడ కూడా ఏమంటున్నాడు, ఫలించని ఎడల నరికేస్తా అన్నాడు. ఇంకొకటి హిజ్కియా ఉన్నాడు. హిజ్కిని ఏమన్నాడు, నువ్వు చచ్చిపోతుండవు అని అన్నాడా లేదా? చచ్చిపోయినాడా? కానీ ఏం క్రియేట్ చేసినాడు, భయం క్రియేట్ చేసినాడు. ఒక భయాన్ని క్రియేట్ చేస్తే వాళ్ళలో మారు మనసు వచ్చిందా లేదా? హిజ్కియాలో వచ్చింది కనుకనే నువ్వు చచ్చిపోతాం అనేసరికల్లా, అయ్యా నన్ను జ్ఞాపం చేసుకొని, నా క్రియలు జ్ఞాపకం చేసుకొని, నేను ఏమేం పనులు చేసినాను జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపం లోపల నుంచి తన్నుకొని వస్తే అప్పుడు మళ్ళీ ప్రవక్త వెనక్కి రివర్స్ వచ్చి, మాట రివర్స్ వచ్చింది, మనిషి కూడా రివర్స్ వచ్చినాడు. వచ్చేసి ఏమన్నాడు, నీవు మరలా బతకడానికి దేవుడు అవకాశము ఇస్తున్నాడు పో అన్నాడు. మరి చంపేస్తాను ఎందుకు చంపేయలేదు, నాశనం చేస్తాను ఎందుకు నాశనం చేయలేదు? అలా వాటితో సింకప్ చేసి ఈ విషయాన్ని మీరు ఆలోచన చేస్తే, ఫలించని ప్రతి చెట్టును నరికి వేసేదను అన్నప్పుడు సంవత్సరం కాలం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నీవు నేను బాప్సం తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయింది? అన్ని సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా పాపం చేయకుండా ఉండమా? ఎన్ని సంవత్సరాలు నీకు పొడిగించినాడు? అవసరమైతే ఒక సంవత్సరం పొడిగించి అప్పుడే నేనేం చేయాలా, నరికేయాలా? మరి ఆ లెక్కను బట్టి చూసుకుంటే నిన్ను ఆ నెలలోనే చంపేయాలా. ఎందుకంటే మనం నిష్టగా గరిష్టగా ఉండేది ఎప్పుడు, ఒక 6 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, మహా అంటే సంవత్సరం. ఇంకో సంవత్సరంలో నువ్వు తప్పటడుగు లేవా? ఆలోచన, మాట, చూపు, క్రియ, ఊహ, ఏదైనా కానీ ఏంటంట, ఏదైనా పాపమే. పాపానికి వచ్చే జీతము మరణమే. మరి అలా ఆ లెక్కను చూసుకుంటే నీకు ఒక్క సంవత్సరం ఇచ్చినాడా, ఎన్ని సంవత్సరాలు చెప్పు? ఇప్పుడు నన్ను ఇప్పుడు ఏం చేయాలి దేవుడు? ఈ పాటికి అందరము చెట్టు వేరున ఏముంచబడింది, గొడ్డలు ఉంది, మరి నరికి పాడేసిండాలి ఈ పాటికి. మీరు చెప్పండి, మీరు చచ్చిపోయినారా, నేను చచ్చిపోయినానా? ఇప్పటికైనా కూడా పోనీ ఈ క్లాస్ ఇన్న తర్వాత కూడా మళ్ళీ ఓ వారం వచ్చేంత వరకు, నెలలు ఎందుకు, సంవత్సరాలు ఎందుకు, ఒక 3 నెలలు. ఈరోజు గట్టిగా ప్రార్థన చేయి. ఈరోజు బాగా కూర్చొని గట్టిగా ప్రార్థన చేయి. బాప్సం బల్ల తీసుకుంటప్పుడు గట్టిగా ప్రార్థన చేయి. అయ్యా నేను ఏం తప్పు చేయను, ఇక్కడ నుంచి నేను మారుతున్నాను, ఫలించబోతున్నాను అని చెప్పేసి గట్టిగా ప్రార్థన చేసి మళ్ళా 3 నెలల తర్వాత లేదంటే 6 నెలల తర్వాత నేనేం చేయలేదని ఇదే లోపలికి వచ్చి ప్రమాణపూర్వకంగా నువ్వు మాట ఇవ్వగలవా? ఎన్ని సంవత్సరాలు? ఒక నెల చాలు, ఒకే నెల చాలండి. మరి నిన్ను ఈ పాటికి ఏం చేయాలి దేవుడు? చంపేయాలా? చంపేసినాడా? మనలో ఏం చేసినాడంటే, ఆ భయం పుట్టిస్తే నువ్వు మారు మనసు పొందుతావని, ఆ ఆలోచన పుట్టిస్తే నీలో మార్పు వస్తుందని. మీరు బాగా ఆలోచన చేయండి. ఆ కింద వచనం ఏమన్నాడన్న, లాస్ట్ వచనం చదవండి. లాస్ట్ వచనం, చంపేస్తాను కాడ నరికేస్తానే దగ్గర చదవండి. ఏమి ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమన్నాడు, కానీ నరికించేసాడా? ఆ సందర్భం మళ్ళీ రాయించబడిందా? ఇంకా రాయలేదు. నరికి వేద్దాంలే అని అనుకున్నారు, కానీ నరికిన సందర్భాలు కనబడతలేవు. మీకు గొడ్డలి చెట్టు వేరున ఉంచబడిందన్న మాటనే ఉంటుంది తప్ప
చెట్టును నరికేసినాడు అన్నమాట కనబడదు. క్రియేట్ చేస్తున్నాడు, ఒక భయాందోళన క్రియేట్ చేస్తున్నాడు, ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నాడు. మీకు అంత గొప్పగా చెప్పాలంటే మరొక మాట చెప్తా నేను. రాహాబను వేశ్య ఎలా కదిలించబడింది తెలుసా? మీ యెహోవా కార్యక్రమాలు చూచి మా గుండెలో వణికెను, అదిరెను, బెదిరెను. అందుకని ఆమె ఏమైపోయింది? మార్పు నొందింది. ఆ బెదురు వారిలో వస్తే మార్పు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కనుకనే దేవుడు డైరెక్ట్ మాటలు రాయించినాడు. మీరు చస్తారు, పోతారు, ఉండరు, నాశనమవుతారు, చంపేస్తా, పాతేస్తా, తురిమేస్తా, తొక్కేస్తా అని అన్ని మాటలు అన్నాడు. కానీ ఎక్కడ కూడా కొత్త నిబంధనలో చెప్తున్నా, కొత్త నిబంధనలో ఎక్కడ కూడా వాళ్ళని అర్ధాంతరంగా చంపిన సిచ్యువేషన్లు మెల్లిమెల్లిగా మనకు కనిపించకుండా అయిపోతాయి. నువ్వు అననీయ వరకు చూసుకో, అననీయ వరకు నువ్వు ఎత్తుతావు, మాట్లాడుతావు. ఎక్కడి వరకు? అననీయ అబద్ధమా అన్నాడు కనుక, చచ్చిపోయినాడు కనుక దేవుని ఉగ్రత వచ్చింది. మళ్ళీ ఆడికి వస్తావు. ఫరోనా హేరోదు రాజు దేవుని కంటే గొప్పగా దూషించుకున్నందుకు పురుగులు పడి చచ్చిపోతాడు. అక్కడ వరకు కూడా దేవుని నువ్వు తీసుకొస్తావు. కానీ ఇంకెక్కడి వరకు తీసుకొని రాలేవంటే యాకోబు, పేతురు, ప్రకటన ఇక్కడ వరకు వచ్చేసరికి మనకి స్వస్థతలు కదా, పలానా చోట ఆగిపోయినట్టు మనం ఎట్టయితే నిర్ధారించి లోకానికి, ప్రపంచానికి, అసత్యంలో ఉన్న వారికి తెలియజెప్తుంటావో, దేవుడి యొక్క ఉద్క్రోషము, దేవుడి యొక్క కోపం కూడా ఒక స్టేజ్లో ఆగిపోతున్నట్టుగా, ఒక స్టేజ్లో తాను వదిలిపెడుతున్నట్టుగా, ఒక స్టేజ్లో తాను ఒక నిర్ణయానికి వచ్చేసి ఇక ప్రపంచాన్ని తాను ఏ వైఖరితో, ఏ ఆలోచనతో చూస్తున్నాడో ఆ ముందు అధ్యాయాలు, ఆ ముందు పత్రికల్లో తాను విశదీకరంగా చెప్పేసుకుంటూ వచ్చేసినాడు. ఆ వచనాలే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆ వచనాలను చూసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 13:24. ఆయన మరి ఒక, ఇది చూడండి, ఇది అస్సలు పాయింట్. ఆయన మరి ఒక ఉపమానం చెప్తున్నాడు. ఇది బాగినండి. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనాలు విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నవి. మనుషులు నిద్రించుచుండగా శత్రువు వచ్చి గోధుమల మధ్య గురుగుల్ని విత్తిపోయినాడు అపవాదిగాడు. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఎదిగినాయి. ఇంటి యజమాని రాత్రి వచ్చి, అయ్యా విత్తివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని వారితో చెప్పగా, అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి, అయ్యా అయితే మేము ఆ గురుగుల్ని పీకేస్తాము అన్నారు. గురుగులు అంటే ఎవరు ఇక్కడ? గురుగులు అంటే దుష్టులు, గోధుమలు అంటే నీతిమంతులు అనుకోండి. వీళ్ళు ఏమంటున్నారు? ఈ దుష్టుల్ని పీకేద్దాం ప్రభు అంటున్నాడు, ఈ దుష్టుల్ని తీసేద్దాం ప్రభు అంటుంటే అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి వాళ్ళతో, మేము వెళ్ళి వాడిని పీకేస్తామంటున్నారు. చూడండి ఇక్కడ ఒక మాట అన్నారు, నీకు ఇష్టమా అన్నాడు. నీకు ఇష్టమా అన్నాడు. దేవుడికి ఇష్టమా? దుష్టుడు మరణము నొందుట దేవుడికి ఇష్టమా? కానీ వాళ్ళు ఏమంటున్నారు? నీకు ఇష్టమా కాదా పీకేస్తాం వాళ్ళని అంటున్నాడు. అంటుంటే ఆయన ఏమంటున్నాడు అండి, నాకు ఇష్టం లేదు. అందుకతడు వద్దు, గురుగులను పెరుగుతుండగా వాటితో కూడా గోధుమలు కూడా పెకలింపబడతాయి. వద్దు వద్దు వద్దు, రెండింటిని ఎదగనియండి. కోతకాలము, రైట్, చాలు, కోతకాలం ఉంది. అది వాడి మరణ దినమైనా కావచ్చు, క్రీస్తు రాకడైనా కావచ్చు. ఎదగనియండి. వాటిని నరికేయొద్దు, ఎదగనియండి. ఒక దినం ఉంది, ఆ దినం వరకు మనకి టైం ఇస్తా. వాడు అంతలోపు వాడు ఫలించే చెట్టుగా అయితే సరి. వాడి మరణం వచ్చిందా వాడు అర్ధాంతరంగా చచ్చిపోయి అక్కడికి రావాల్సిన ప్లేస్కి వచ్చేస్తాడు. క్రీస్తు రెండవ రాకడ వచ్చిందా రావాల్సిన ప్లేస్కే వచ్చేస్తాడు. అయితే మీరు ఏం చేస్తారంటే వాటిని ఏం చేయకూడదు, పెరికి వేయొద్దని కోత కోసే పని వారికి చెప్తున్నాడు. అంటే ఇక్కడ బాగా ఆలోచించండి. ఆయన ఏమంటున్నాడు? ఎదగనివ్వండి. సర్లే, ఎదగనివ్వండి. మీకు ప్రకటన గ్రంథంలో ఒక మాట గుర్తు రావాలా ఏంటి? ప్రకటన గ్రంథంలో ఒక మాట గుర్తు రావాలా ఏంటి? ఆ మాట చూద్దాం, చూడండి. ప్రకటన గ్రంథం 22:11. ప్రకటన గ్రంథం 22:11 చూడండి.
అన్యాయము చేయువాన్ని ఇంకా అన్యాయమే చేయనిమ్ము. అంటే దీని అర్థమైంది, గురుగుని గురుగులాగానే ఎదగనివ్వండి. వాడు దూషిస్తాడా, దూషించనివ్వండి. వాడు అవహేళన చేస్తాడా, అవహేళన చేయనివ్వండి. ఇంకా అపవిత్రుణ్ణి అపవిత్రంగానే ఉండనిమ్ము. పరిశుద్ధుణ్ణి ఇంకా పరిశుద్ధంగా ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున వానికి జీతం ఇచ్చుటకు నేను రైట్ నా యొద్ద ఉంది అన్నాడు. చూడండి ఆయన మనసు ఏంటో ఒకటొకటిగా నువ్వు పత్రికలను చదువుతావు లాస్ట్ కంక్లూజన్కి వస్తే ఒకటే మాట అన్నాడు, ఎదగనివ్వు పర్లేదు, గురువులే కదా పర్లేదే, ఎదగనివ్వు, వాని జీతం నా యొద్ద ఉంది. ఇదే ప్రకటనలో 6వ అధ్యాయంలో 11వ రోజులో ఒక మాట అంటాడు, చదవద్దంటే మనకు తెలుసు. నాదా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చక ఎందు అంటే వాళ్ళకు కూడా ఏం చెప్పినాడు సమాధానము, ఇంకా అవకాశం ఉంది, ఇంకా సహదాసులు లెక్క పూర్తి కావాల్సిన సమయము ఉంది, మీరు ఇంకా కొంచెంసేపట్లో వాళ్ళ మాటనే లేదు, వాళ్ళనే పక్కకు పెట్టేసినాడు. ఎవరిని కాపాడుకోవాలని దుష్టుని సైతం కూడా కాపాడుకునే ప్రయత్నంలో ఆ నీతిమంతుల మొర కూడా ఏం చేసినాడు ఆయన, ఆ నీతిమంతుల మొరను కూడా పక్కకు పెట్టేసినాడు. ఎందుకంటే మార్పు నొందిన 99 నీతిమంతుల కంటే అది పాయింట్ అక్కడ. ఏది పాయింట్ అక్కడ? ఒక్క పాపి కొరకు అవసరమైతే 99 నీతిమంతుల ప్రార్థనని వాళ్ళ యొక్క గోడుని కూడా ఏం చేసినాడు, పక్కకి అది దేవుని మనసు అంటే. అలా అని చెప్పేసి నేను విచ్చలవిడిగా బతుకుతా అంటే ఇప్పుడు ప్రసంగి గ్రంథం రండి. అలా అని చెప్పేసి ఇక నేను చెలరేగిపోతా అంటే ఇంకొక మాట చూడండి ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. 11:9. యవ్వనుడా, ఇక చూడు, యవ్వనుడా. ఈ ఆలోచనలు ఎవరికి వచ్చేది ఎక్కువ? అమ్మయ్య ఈ అంశం ఏదో బాగుంది, ఇప్పటి నుంచి మనం ఏం చేయొచ్చు. అలాంటి వాళ్ళకి మళ్ళీ ఎక్కడ దేవుడు సందేయకుండా ఏం చేసినాడు, ఇప్పుడు కట్ చేస్తున్నాడు. యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండని, తాగుతావా, వ్యభిచరిస్తావా, జారత్వం చేస్తావా, జూదం ఆడతావా, ఏం పని చేస్తావో చెయ్యి, నీ దృష్టి ఇష్టము చొప్పున ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకం తెచ్చుకోనుము అన్నాడు. ఎక్కడ నువ్వు తప్పించుకోపోతావు చెప్పు? అవకాశం ఇచ్చాడా అని అనుకుంటావేమో తప్ప ఆడ అవకాశం ఇచ్చినట్టు అసలు ఉండదు. నువ్వు తప్పించుకోవడానికి అవకాశం లేదు అక్కడ. ఎందుకంటే నీ కనుదృష్టి ఉంది. మనం తెలివిపరులం ఏమనుకుంటామంటే, అన్నాడు కదా అప్పుడు చూద్దాంలే, అప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేద్దాంలే, అప్పుడు మనం కూడా హిల్స్కే వాళ్ళే కన్నీటి ప్రార్థన చేద్దాంలే అనుకుంటావు. నీ మనసు ఏంటో, నీ హృదయాలోచన ఏంటో ఆయనకు తెలియదా? అంత గుడ్డోడని నీకు క్షమించి పరలోకం కొట్టించడానికి, అంత పిచ్చోడ దేవుడు ఏమన్నా నీకు పరలోకం ఇవ్వడానికి? నీ ప్రతి యోచన, ఆలోచన, చూపు, మాట అన్నిటినీ చూస్తూ ఉంటాడు కనుక నువ్వు ఏ తెలివితో ప్రవర్తించి పరలోకం కొట్టేయాలనుకుంటున్నావో అవన్నీ గోచరం ఉంది ఆయనకి. ఆయన ప్రేమను, ఆయన దీర్ఘశాంతమును, ఆయన చూపేటువంటి నీతిమంతుని కానీ ఎదగనివ్వండి, గురువులను ఎదగనివ్వండిలే అన్న మాటను అడ్వాన్స్గా తీసుకొని నీకేదో మంచి వైపుగా మార్చుకొని నువ్వు ఒకవేళ తుంటరి నీచ నికృష్టమైనటువంటి పనులకు దిగజారుతుంటే దేవుడు ఏమన్నా గ్రహించలేనటువంటి పిచ్చోడు అనుకుంటున్నావా? దేవుడికి ఏమైనా తెలియదనుకుంటున్నావా? నువ్వు ఆడ ఒక ఆలోచన చేస్తుంటే ఆయన 100 ఆలోచనలు తిప్పేసింటాడు ఆడ, అంతే తొక్కేస్తాడు. కనుక దేవుడు నీకు అవకాశం ఇస్తున్నది ఏదో నువ్వేదో ఇది కావడానికి కాదు, నువ్వేదో గొప్పడం అని కాదు, నువ్వేదో మళ్ళీ సందులో ఇంకో సందు పెట్టుకుని దూరిపోవడానికి కాదు. అన్నాడు కదా, అపహాసకులు ఆ దినమందు ఏం చేస్తారంట, అపహసించు వచ్చి ఏమంటారంట, అప్పుడున్నట్టునే ఆకాశం ఇప్పుడు ఇలానే ఉంది, అప్పుడున్నట్టునే ఇప్పుడు ఉంది, మీ దేవుని రాకడా ఏమాయనని దూషిస్తారు, తక్కువ చేస్తారు, నిందిస్తారు, అవహేళన చేస్తారు. కానీ అక్కడ అదే మాట అన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఏమంటాడంటే అందరూ మారు మనసు పొందవాలని. అందరంటే దూషించేతోళ్ళు కూడా, దూషించుచు ఆ దినమందు వచ్చుచున్నటువంటి వారిని కూడా మారు మనసు పొందాలని, వారి పట్ల కూడా దీర్ఘశాంతం వహించాను ఊకనే ఉన్నాడు, వారు మారు మనసు కూడా పొందాలని అన్న మాట అక్కడ కనబడతా ఉంది మనకి.
ఇంకా భద్రం చేస్తున్నాడు, వాక్యంతో భద్రం చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. నేను ఒకటి ఏంటంటే ఇంకా దుష్టుల్ని చంపేయాలనుకుంటే ఇక ప్రకటించేది ఎందుకు? వాళ్ళ దుష్టులని క్లారిటీ అర్థమైనప్పుడు మనం ఇంత స్వార్థ చేసేది ఎందుకు చెప్పు? చిన్న లాజిక్ ఆలోచన చేయండి. వాడు దుష్టుడు, ఇంకా దుష్టుడు మారడం కనుక ఏం చేయొచ్చు? లేపేసి సువార్త, వీధి సువార్త, ఆ మీటింగ్, ఈ మీటింగ్ అవసరమా? ఏం చేయొచ్చు? వాళ్ళని చంపేసి వీళ్ళని పైకి తీసుకొని పోవచ్చు. సింపుల్ కదా. వాళ్ళ మార్పు కొరకు ఎందుకు వెయిట్ చేయాలా? అంటే వాళ్ళు మారాలన్న దేవుని సంకల్పం ఉంది, వాళ్ళ మీద దేవునికి మనస్సు ఉంది కనుక వాళ్ళని ఎదిగిస్తున్నాడు, నిన్ను ఎదిగిస్తున్నాడు. అంతెందుకండి, పాపం చేసిన ప్రతి ఒక్కరిని చంపేయాలంటే లోకంలో నీతి ఉంది. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చంపుకుంటూ పోతే చివరికి ఏం మిగులుతాయి? కత్తులే మిగులుతాయి. అందరినీ చంపేసుకుంటూ పోతే ఆ దేశం ఉంటుంది చెప్పు. పోనీ భారతదేశం ఏమన్నా చక్కగా ఉందా? భారతదేశం ఏమైనా దేవుని దూషించని స్థాయిలో ఉందా? ప్రతి ఒక్కటి దూషిస్తుంది. పోనీ దేశం వరకు ఎందుకులే, మన దేహంతో దేవుని మహిమపరచకుండా మనము దేవుని ఎంతగా దూషిస్తున్నామో పాపం విషయంలో. ఇప్పుడు నిన్ను కూడా ఏం చేయాలి? ఈ పాటికి ఇన్ని రోజుల వరకు చెప్పు, నన్ను కూడా ఈ పాటికి నాశనం చేయాలా? దేవుడు అట్టి మనసు కాదు. దేవుడు నీ పట్ల ఇంకా ప్రేమ కలిగి ఉన్నాడు, నువ్వు మారాలని చూస్తున్నాడు, నీ మార్పు కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు దీన్ని గాన సందుగా భావించి నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికినావు అన్నాడు ఒక మాట, యవ్వనుడా నీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావేమో బహుశా, అయితే లెక్క ఉంచుడు జాగ్రత్త అని చెప్పినాడు. ఎదగనివ్వండి, గురుగుల్ని ఎదగనివ్వండి. ఒక రోజు ఉంది, ఆ దినమంది ఏం చేస్తాడంటే గురుగుల్ని గోధుమల్ని వేరు చేసి గోధుమల్ని కొట్లలో కూస్తాడు, గురుగుల్ని అగ్ని గంధకంలో పాడేస్తాడు. సో ఈ కాలిఫోర్నియా విషయంలో నేను చేసిన ఆలోచన ఏంటయ్యా అంటే, దేవుడు దాని పట్ల కూడా ఏమున్నాడు? దేవుడు దాని పట్ల కూడా దీర్ఘశాంతం ఆయనకుంది. అది ఎలా జరిగిందా అంటే నన్ను అడగొద్దండి. అది ఎలా జరిగిందంటే నన్ను అడగకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు అంతటి వాడే వాళ్ళు ఎట్ట చచ్చిపోయినారో చెప్పలేదు. నేను వాళ్ళు ఫలానా పాపం చేసి నిందించి చచ్చిపోయినారన్నంత గొప్ప అని నేను కాదు. నువ్వు గొప్పడవైతే చెప్పు, నువ్వు గొప్పడవైతే వాళ్ళు దేవుని దూషించే పాపులయ్యే, అపరాధులయ్యే, అవిధేయులయ్యే చచ్చిపోయినారని నువ్వు వాళ్ళకంటే గొప్పోడవైతే, నువ్వు అంత స్టేట్మెంట్ ఇచ్చేంత పరిశుద్ధుడివి, నీతిమంతుడు అయితే నువ్వు చెప్పుకోగానే నేనైతే యేసుక్రీస్తు లాగానే, ఆయన లాగానే నేనంత స్టేట్మెంట్ ఇచ్చేవాడిని అసలే కాదు. కనుక ఈ మాటలు మీకు అర్థమేనని నేను అనుకుంటున్నాను. అది ప్రకృతి వైపరీత్యమే కావచ్చు, ఎవడన్నా ఏదైనా చేసిన ప్రయత్నం కూడా అయిండొచ్చు. ఎందుకంటే ప్రకృతిలో దేవుడు ఒక నియమం పెట్టినాడు, ప్రకృతిని చెరిపితే అది మనకి ఏం చేస్తుందంట? ఎదురు తిరుగుతుంది, ఆటోమేటిక్గా ఎదురు తిరుగుతుంది. నిజమే అది. ఇప్పుడు చెట్లు కదా నరికితే ఆక్సిజన్ తక్కువ ఊపిరాడక చచ్చిపోతామో, ప్రకృతిని నువ్వు ఎట్లా గెలికినా అది నేనేం చేస్తుందంటే ఉండనివ్వదు, బతకనివ్వదు. అది ఏ రూపకంగా చచ్చిపోతుంది. నువ్వు ఇంకో అసలు విషయం చెప్తే వినండి. చెట్లు నరికి 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 పడేసినారు అనుకోండి, లాస్ట్కి గ్లోబల్ వార్మింగ్ అని ఒకటి జరుగుతుంది. అంటే భూమి వేడెక్కి ఆటోమేటిక్గా కాలిపోతుంది అంతే. ఎవడు నిప్పు పెట్టనక్కర్లేదు, పైనుంచి అగ్నిగంధాలు గురవనక్కర్ కూడా లేదు. ఆటోమేటిక్గా భూమి ఉన్న చోటనే బగ్గుమని పేలిపోతుంది. అది గ్లోబల్ వార్మింగ్. ఇది ఎందువల్ల అవుతుంది అంటే చెట్లు నరకడం వల్ల, ఇంకా చెట్లే లేకపోవడం వల్ల జరిగే విపత్తు. మరి దీనిలో ఏమైనా దేవుడు పెట్టినది ఏమైనా ఉందంటే, దేవుడు స్టార్టింగ్ ఒకటి పెట్టినాడు. మీరు వారి మాట ఏనండి, వారు మిమ్మల్ని సక్రమంగా వినియోగించుకోకపోతే మీరు వారి మీదకి అంతే. నువ్వు దాన్ని చక్కగా వినియోగించుకోకపోతే అది నీకు ఎదురు తిరుగుతుంది అంతే. కనుక ఈ విషయాల పట్ల మీకు కొంచెం చిన్న అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ విషయాన్ని నేను నిర్ధారించట్లేదండి, మరలా చెప్తున్నాను, నిర్ధారించట్లేదు. బట్ దేవుడి యొక్క మనసు ఏంటో కొన్ని లేఖనాలు, కొన్ని అధ్యాయాలు, కొన్ని వచనాలను బట్టి ఆలోచన చేయగలిగితే ఆయన మనసు ఇలా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకవేళ నువ్వు అలా కాదని ఇంకో కోణంలో ఆలోచన చేస్తే ఇక్కడ దేవుడన్నా దూషి కావాలా, లేదంటే పక్షపాతన్నా దేవుడు ఏర్పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లేదంటే ఈ వచనాలకి ఒకదానికొకటి కాంట్రవర్షన్గా లేవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, దేవుడు మనల్ని ఇంకా కాస్తున్నాడు, కాపాడుతున్నాడు అంటే మనం గొప్పలం కాదు, మనం కూడా చాలా పాపులమే, మనం కూడా ఇంకా తప్పు చేస్తున్న వాళ్ళమే. మనల్ని ఒక సంవత్సరం కాదు కొన్ని సంవత్సరాలు భరిస్తున్నాడు. కనుక దేవుడికి ఇంత విసుగు మనం తెప్పించకుండా ఇంకా మనలో పరిపూర్ణమైనటువంటి మార్పు తీసుకొనగలుగుతూ అలాగా నష్టపోతున్నటువంటి సమాజానికి దేవుడు ప్రేమని ఎంతో రుచి చూపించి ఆయన వైపునకు మళ్లించే ప్రయత్నంలో మీరు నేను అందరం పాలిభావసులం అవ్వాలని ప్రేమతో మనవి చేస్తూ నా మాటలు ముగిస్తూ అధ్యక్షుల వారికి సమయం ఇస్తున్నానండి.